హాయ్ అండి. ఈ డౌట్ అయితే అందరికీ ఉంటుంది. నేను 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తే నన్ను కూడా అడిగారు, అక్కడ ఆసుపత్రులు ఎలా ఉంటాయి, ఒంట్లో బాగోకపోతే బాగానే చూస్తారా, ఎలా ఉంటుంది అసలు అని, సేమ్ ఇక్కడలాగే అక్కడ చూస్తారా అని చెప్పి నన్ను అయితే అడిగారు. మన కామెంట్ కూడా ఒకరు పెట్టారు. బయట చేసుకున్న వాళ్ళకైతే, కోవిడ్ ఇంట్లో చేసుకున్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదండి. కోవిడ్ వల్ల తీసుకెళ్ళి చూపిస్తారు దగ్గరుండి. బయట చేసుకున్న వాళ్ళకి ఏంటంటే బతాకా ఉండాలి, దానికి ఏటీఎం కార్డు కూడా డబ్బులు మనం చేస్తే ఇస్తే తీసుకోరండి. ఇంతకుముందు తీసుకునేవారు. మనకేమి బతాకా ఉంటుందండి, ఇది బతాకా ఇలా ఉంటుంది బతాకా. ఈ బతాకా ఉంటేనే ఆసుపత్రిలో రానిస్తారు, డబ్బులు కూడా తక్కువ అవుతాయి. అది కూడా ఏటీఎం ఉండాలి. మన దగ్గర ఏటీఎం లేదు అంటే కోవిటలు ఎవరైనా వస్తారు కదండి చూపించుకోవడానికి, మా అమ్మ ఇలా నాకు ఏటీఎం కావాలి డబ్బులు తీసుకొని చెప్పంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ ఏటీఎం, వాళ్ళ ఏటీఎంలో డబ్బులు వాళ్ళు అక్కడ కట్ చేస్తారు. ఈ బతాకా మాత్రం కంపల్సరీ ఉండాలండి. బతాకా లేకపోతే ఆసుపత్రిలో అయితే చూడరు. ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయండి. ప్రైవేట్ హాస్పిటల్లో మన ఇండియా డబ్బులు వేలు అవుతాయి. 50,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, అన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. ₹1,000 పోయి 20,000, 30,000 అలా అవుతాయి మన ఇండియా డబ్బులు. అదే మాకు ఈ బతాకా ఉందనుకో, ఈ బతాకా ఒక దినార్ ఎడితే, ఒక దినార్ అంటే 300 వేసుకోండి. 300కి మనకి ఎన్ని ట్యాబ్లెట్లు పడితే అరుకులు ట్యాబ్లెట్లు అన్నీ ఫ్రీగా ఇస్తారు. ఇక్కడైతే అలా ఉంటుందండి. బతాకా లేకపోతే చాలా ప్రాబ్లం. చాలామంది బతాకా లేక, బయట అక్కమ్మ లేక చాలామంది సీరియస్ అయిపోయి అప్పటికప్పుడు ఇంటికి పంపించేస్తారు. అలాగే ఎంబసీ ద్వారా వెళ్ళిపోతారన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత నొప్పి ఉన్నా, ఏమున్నా అస్సలు చూడరండి. బతాకా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే డబ్బులు ఉండాలి. 100 దినార్లు, 200 దినార్లు అవుతాయండి వెళ్ళాలంటే కంపల్సరీ. కానీ బతాకా ఉండాలి మెయిన్. బతాకా ఉండాలి, ఏటీఎం ఉండాలి. ఏటీఎం మనకెందుకంటే ఇక్కడ ఏటీఎంలు ఇండియాలో అయితే మన అకౌంట్లు గట్ట చేయించుకుంటాం. ఇక్కడ చేయించుకుంటున్నారండి ఇప్పుడు చాలామంది ఏటీఎంలు అకౌంట్లు, ఇక్కడ అకౌంట్లు చేయించుకొని అలాగా హాస్పిటల్ గట్ట వెళ్ళినప్పుడు గట్ట అని ఇలాగా ఉండాలని చెప్పి చాలామంది చేయించుకుంటున్నారు ఈ మధ్యన. మేమైతే చేయించుకోలేదు. నేను ఎప్పుడు వెళ్ళిన హాస్పిటల్కి అక్కడ మామలు ఎవరైనా కనిపిస్తే, మామ ఇలాగా ఒక దినారు ఇమ్మమ్మ అని చెప్పంటే ఇస్తారు. అదే మంచి వాళ్ళు అనుకోండి డబ్బులు కూడా తీసుకోరు, ఆ దినారు కూడా తీసుకోరు. వాళ్ళ డబ్బుల్లో కట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ అని చెప్తాము. ఒక్కొక్కరు అయితే మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. తీసుకున్నా మనకి ఏటీఎం ఇచ్చేవాళ్ళు కావాలండి. ఒక్కొక్కరు అయితే ఎవరు ఏటీఎం, కొంతమంది అయితే ఇస్తారు. ఇలా ఉంటుందండి ఇక్కడైతే. అదే కోవిడ్ ఇంట్లో చేసుకుంటే ఎంత సీరియస్ అయినా, ఎంత అలా ఉన్నా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. దగ్గరుండి మరీ చూపిస్తారు. పళ్ళు నొప్పైనా, పళ్ళు పీకించుకునేదైనా, ఏదైనా సరే వాళ్ళే చూపిస్తారు దగ్గరుండి. బయట వర్క్ చేసుకున్న వాళ్ళకైతే ఇలా ఉంటుందండి. దాని గురించి అక్కమ్మ అయితే కంపల్సరీ ఉండాలి. ఇలా ఒంట్లో బాగోపోయినా, ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలన్నా, చెయ్యాలన్నా బతాకా మాత్రం మెయిన్. అందు గురించే ఉండాలంటారు. అక్కమ్మ ఉండాలి మెయిన్. అక్కమ్మ ఉంటే గమ్మున సీరియస్ అయినా అప్పటికప్పుడు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయండి మన ఇంటికి. అలాగే ఇక్కడ కూడా గవర్నమెంట్ అంటే దినార్ తీసుకుంటారు. దినార్ అని మన ఇంటికాడ 270, 300 చిల్లర వేసుకొని దినార్ తీసుకొని మొత్తం ట్యాబ్లెట్లు, టానిక్లు అవి ఇస్తారు. ఇంజక్షన్ అయితే చేయరు. ఇంజక్షన్ ఎప్పుడో ఎంతో సీరియస్గా ఉంటేనే కానీ ఇంజక్షన్ అయితే చేయరు. ఇక్కడ ఆ ట్యాబ్లెట్లే ఇస్తారండి. అలా ఉంటుందండి అక్కడ కోవిడ్లో. బయట చేసుకున్న వాళ్ళకైతే ఎలా ఉంటుంది, కోవిడ్ ఇంట్లో చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళదే అక్కమ్మ అయ్యి వాళ్ళ దగ్గరే ఉంటారు కదండి. వాళ్ళకైతే ఎంత ప్రాబ్లం ఉండదు. ఏమన్నా బాగా సీరియస్ అయితే ఇంటికి వాళ్ళే టికెట్ తీసి పంపిస్తారు, లేదంటే వాళ్ళే దగ్గరుండి చూపించుతారు. ఎన్నిసార్లైనా తీసుకొని దగ్గరుండి చూపించే తీసుకెళ్తారు. బయట చేసుకున్న వాళ్ళకి అలా ఉండదు కదా. బతాకా ఉంటుంది కదండి, ఆ బతాకా పట్టుకొని వెళ్ళాలి. బతాకా లేకపోతే చాలా ప్రాబ్లం. దాని గురించేనండి ఇవాళ అయితే మొన్న ఒక ఆయన కామెంట్ పెట్టారు. కామెంటే కాదు, ఇంటికాడకి నేను 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తే ఇంటికాడ కూడా నన్ను చాలామంది అడిగారు. దాని గురించి అయితే ఈ వీడియో తీస్తున్నానండి. తెలియక ఇంటికాడ చాలామంది అనుకుంటూ ఉంటారు. ట్యాబ్లెట్లు కూడా ఎక్కువ ఎవరంటే ఇక్కడ ఒకటే పెనాడోల్ అని, ఆ పెనాడోల్ ఇంకో రకం ఏదో ఇస్తారంతే. టానిక్, దగ్గైనా జ్వరం అయినా ఏదైనా సరే ఒక టానిక్, ఆ ట్యాబ్లెట్లే ఇస్తారు అంతేనండి.